వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 17వ వార్డులో బీసీ రాజ్యాధికార సమితి అభ్యర్థి వంగ శిరీష్ యాదవ్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తముగా ఉంటుందని, గతంలో పనిచేసిన కౌన్సిలర్లు వార్డు సమస్యలను నిర్లక్ష్యం చేశారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వంగ శిరీష రవి యాదవ్ 17వ వార్డు. ఈ వార్డులో మేము నామినేషన్ వేయడం జరిగింది. ఇంతకు ముందు వేరే పార్టీల వాళ్ళు చాలా సంవత్సరాలు చేసిళ్ళు, ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇప్పుడు మేము ఉన్నది ఇందిరానగర్లో. ఇక్కడ మోరీలు ఒక్కరోజు కూడా సాఫ్ చేయరు. ప్రతి ఒక్కరికి మోరీల గురించి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు. ఒక్కసారి కూడా ఇంతవరకు ఎప్పుడు మోరీలు చేయరు. క్లీన్ చేసినవి కూడా ఎత్తుకపోరు. వాటిని మళ్ళీ ఇక్కడనే ఉంటాయి. అవి మళ్ళీ కోళ్ళు తవ్వుతాయి, మళ్ళీ అందులోనే పడతాయి, మళ్ళీ అదే తీసి పైకేస్తారు. ఈ ప్రజలందరూ ఏమనుకుంటారు, మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కొత్త వాళ్ళను ప్రోత్సహించాలని వాళ్ళలో ఊపు ఉన్నది. ప్రజలు స్పందించుతాళ్ళు, మాకు సపోర్ట్ గా నిలుస్తాళ్ళు. ఖచ్చితంగా కుర్చీ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం మాకున్నది. ప్రజలను ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఇప్పుడు ఇంతకు ముందు చేసిన అధికార పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ సైడు తిప్పుకోవడం జరుగుతున్నది. మీరు ఎంత మందిని భయభ్రాంతులకు గురి చేసి తిప్పుకున్నా వాళ్ళు మార్పునే కోరుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు మార్పు తీసుకొస్తారు. 17వ వార్డులో ప్రధాన సమస్యలు ఈ మురికి కాలువలు ఉన్నది. ఇంకొకటి చెట్లు పెరుగుతాయి, ఇటు అటు చెట్లు ఉంటాయి రోడ్ల సైడు. ఆ చెట్లు పెరిగినప్పుడు కూడా కనీసం ఆ చెట్లను నరికియ్యారు, కొమ్మలు కొట్టియ్యారు. రోడ్ల మీదకి వచ్చిన బండ్లకు తాకుంటా పోయినా, పిల్లలకు తాకుంటా పోయినా వాటిని ఇంతవరకు ఎవ్వరు పట్టించుకోలేదు, ఎవ్వరు చేయలేదు. 17వ వార్డు ప్రజలారా ఒక్కసారి గమనించండి. ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీ మోరీలను క్లీన్ చేపించి మీ వాడకొచ్చి ఏమైనా సమస్య ఉన్నదా అని అడిగి ఎవరైనా చెట్లు కొట్టించిల్లా, మోరీలు తీపిచ్చిల్లా, తీసిన మోరి చెత్తను ఎత్తిపిచ్చిల్లా, ఎవ్వరు చేయలేదు. మనకు వర్షాలు వస్తే మా నీళ్ళల్లో ఉంటది రోడ్ అంతా, మురికాలువలకెళ్ళి నీళ్లు పోక అట్లనే ఆగుతా ఉంటాయి. మీకు ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు. వాళ్ళని మీరు ప్రశ్నించలేరు. ప్రశ్నించే వాళ్ళనైనా సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. మీ తరపున మేము ప్రశ్నించుతామని అంటున్నాం, మీ తరపున మేము ముందుంటాం. కాబట్టి మమ్మల్ని గెలిపించండి. మమ్మల్ని కుర్చీ గుర్తుకు ఓటేసి మహిళగా నాకు సపోర్ట్ చేయండి. ఇంతవరకు మహిళ ఎవరు పోటీ చేయలేదు. ముందుకొచ్చిన మహిళను సపోర్ట్ చేసి గెలిపించండి. ఖచ్చితంగా కుర్చీ గుర్తుకు ఓటేయండి. మీ ఏ సమస్యలున్నా మేము తప్పకుండా పరిష్కరించుతామని చెప్తున్నాం. 17వ వార్డు ప్రజలందరికీ చేతులిచ్చి నమస్కరించేది ఒకటే విషయం, మీకున్నటువంటి భయాలను పారదోలుకోండి. గురి చేస్తూ ఈ బీసీ రాజ్యాధికార సమితి నుంచి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి నిలబడ్డటువంటి శిరీష రవి యాదవ్లకు మీరు సపోర్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళ ఇల్లు తిరుక్కుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ కూడా జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వచ్చే వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎప్పటికున్న జనాలు మార్పు కోరుకుంటున్నారు. దయచేసి మార్పు రావాలని అందరి లోపల ఉంది. మీరు భయభ్రాంతులకు గురి చేసినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి ఈ వంగ శిరీష రవి యాదవ్ ఆగిపోరు. ఇంకా ముందుకు పోతాం తప్ప వెనకకు వచ్చే ప్రసక్తి ఎలాంటిది లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలు, ఓటర్లు కూడా ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తున్నారు. మేము మార్పును కోరుకొని ఓటేస్తాము. దయచేసి మమ్మల్ని వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము బయట ప్రపంచానికి వచ్చి చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఒక బీసీ బిడ్డని ఈ రకంగా అనగదొక్కుతున్నారంటే ఇంకా మా లోపల ఉత్తేజం ఇప్పుడిప్పుడే నడుస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా మార్పును కోరుకొని మీ కుర్చీ గుర్తుకు ఓటేస్తామని చెప్పి జనాలు తెలియజేయడం జరిగింది.